కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముందని చూస్తే ఈ విషయాలు ఏమీ లేవు. మహిళల దగ్గర సొమ్ము తీసుకోవడం కాదు కానీ పేద మహిళలందరికీ 1 లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్ లోనే వేస్తాం ప్రతి సంవత్సరం అనేది వాళ్ళ మేనిఫెస్టో చెప్తుంది. అదేవిధంగా ఓబీసీ ఎస్సీలకు రిజర్వేషన్ పెంచుతామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇంత అబద్ధపు ప్రచారం ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తే నాకు అనిపించేది ఇది ఒక ప్రియంప్టివ్ స్ట్రైక్. అంటే ప్రత్యర్థి బలం పుంజుకోక ముందరే వాళ్ళ మీద ఒక పెద్ద దాడి చేసేయడం అనేది ఏదైతే అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు చేస్తాయో ఆ విధంగా వీళ్ళు కూడా ప్రియంప్టివ్ స్ట్రైక్ చేస్తున్నారు మన ప్రధాని మోడీ. అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది అని ప్రజలందరూ చదివి వాళ్ళ వాగ్దానాలు ఏమిటనేది చూసే లోపలగానే దాన్ని ఒక చెడుగా వర్ణించడం ద్వారా అసలు దాన్ని ప్రజలు చదవరేమో అని ఒక ఆశ, ఒకవేళ చదివితే వాళ్ళకి చాలా ప్రజాదరణ పెరుగుతుందేమో కాంగ్రెస్ పార్టీ అనే ఆందోళన ఇవన్నీ మనకి కనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది, వాళ్ళు ఏం వాగ్దానాలు చేస్తున్నారు అనేది చూద్దాము. ఈ మేనిఫెస్టో అంటే ముఖ్యంగా ఈ న్యాయపత్రం అని వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో దాంట్లో ముఖ్యంగా చూస్తే ఎందుకు బీజేపీ నాయకులు